హలో హాయ్, వెల్కమ్ టు జయ ఛానల్. నేను ఈరోజు కాకరకాయ ఫ్రై చేస్తున్నాను. కాకరకాయ ఫ్రైకి ముందు ఎల్లిపాయ కారం తయారు చేసుకోవాలి. ఎల్లిపాయ కారానికి మిక్సీ జార్ తీసుకొని కారము, ఉప్పు, ఎల్లిపాయ కారం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ మూత మూసుకొని తర్వాత ఎల్లిపాయలు వేసి పట్టుకోవాలి. పట్టి చూసి పక్కన పెట్టేసి ఇంకా కాకరకాయలు సన్నగా తరుక్కోవాలి. సన్నగా తరిగి కడిగి ఉప్పేసి బాగా కడిగితే సేదంతా పోతుంది. తర్వాత వాటర్లో వాటర్ వేసి బాగా పిసికి కడగాలి. బాగా కడిగిన తర్వాత నీళ్ళల్లో కన్నెగా వాటర్లో వంపేసి ఒక గంట సేపు చెమ్మ ఆరేంత వరకు బట్ట మీద పోసుకోవాలి. తర్వాత బాగా పెట్టి ఆయిల్ వేసుకొని కాకరకాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా తిప్పుతూ ఉంటే అవి ఫ్రై అయిపోతాయి. బాగా ఫ్రై చేసుకోవాలి తిప్పుతూ. అంతే ఫ్రెండ్స్, తిప్పుతూ ఉండాలి. ఇంకా తొందరగానే అయిపోతుందండి. చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు. లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. నాకు తెలిసిన వంటలు ఏదేదో నేను పెడతాను, చూడండి, లైక్ చేయండి. అట్లనే వేయించుకోవాలి ఫ్రెండ్స్, ఇంకా ఫ్రై చేసుకోవాలి. ఇంకా మూత ముయ్యకూడదు ఫ్రెండ్స్. తిప్పుతూనే ఉండాలి. ఇంకా మనం ఏమాత్రం ఆపేస్తే మాడిపోతాయి. ఇంకా బాగా తిప్పుకోవాలి. కిందికి కిందికి బాగా ఫ్రై చేసుకోవాలి. కాకరకాయ ఫ్రై మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. నచ్చితే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొద్ది కలర్ మారిపోయింది ఫ్రెండ్స్, ఎర్రగా అయిపోయింది ఫ్రెండ్స్. 2 నిమిషాలు అయితే అయిపోతాయి ఫ్రెండ్స్. అట్లనే తిప్పుతూ ఉంటే ఎర్రగా అయిపోతాయి ఫ్రెండ్స్. ఇది బాగా ఒక 10 రోజులైనా ఉంటుంది ఫ్రెండ్స్ చట్నీ ఫ్రై. ఇంకా అలాగే తిప్పుతూ ఉండాలి ఫ్రెండ్స్. ఇంకా ఎర్రగా అయినాయి, ఇంకా కలర్ మారినాయి. ఇంకొక నిమిషం ఉంటే అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా అయిపోయినట్టే ఫ్రెండ్స్. ఇంకా పొడి వేసి ఇంకా ఇప్పుడు ఇంకా కారము, మెత్తని కొబ్బరి వేసి కలపాలి ఫ్రెండ్స్. కలుపుకొని బాగా కలిసేలా కలిపేయాలి ఫ్రెండ్స్. ఎల్లిపాయ కారం, కొబ్బరి పొడి వేసి కలపాలి ఫ్రెండ్స్.
అంతా కలిసేలా కలిపి అంత పొడి అంతా వేసేసి ఎల్లిపాయ పొడి కలపాలి. ఇది పొట్టికారం పప్పు లేకి కాల్చుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పొట్టికారం పప్పు పచ్చిమిరకాయల పప్పు అయినా పక్కన పెట్టుకొని కాల్చుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒక వారం రోజులు కానీ నిల్వ ఉంటుంది, వారం 10 రోజులు ఇంకా ఏం కాదు, చాలా బాగుంటుంది. చాలా ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొద్ది నూనె తక్కువ అంటే వేసేసినాను ఫ్రెండ్స్. ఇంకా నూనె వేసినప్పుడు కన్నా అంతా కలిసేలా కలిపి వేసేస్తే ఫ్రెండ్స్. ఇంకా కలిపేసి చేసినాము. కాకరకాయ ఫ్రై రెడీ. నచ్చితే లైక్ చేయండి. కొంచెం కరివేపాకు కూడా వేసినాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్, సీ యూ.